IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. శ్రీశైలం డ్యామ్ కు వరద పోటెత్తింది. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతితో నిండుకుండను తలపిస్తోంది శ్రీశైలం డ్యామ్. ఎల్లుండి శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 4,69,522 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 62,847 క్యూసెక్లుగా ఉంది. ఇక శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. అయితే ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ ప్రస్తుత నీటి మట్టం 871.90 అడుగులకు చేరింది. ఇక కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్ కు వరద పోటెత్తడం జరిగింది. గంట గంటకు వరద పెరుగుతూ ఉండడంతో శ్రీశైలం డ్యాము నిండు కుండని తలపిస్తుంది. ఈ ఏదైతే శ్రీశైలం జలాశయం ఉందో జలాశయానికి గంట గంటకి నీరు పెరుగుతుండడంతో గేట్లు ఎత్తేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావడం జరిగింది. ఎల్లుండి జలవనరుల శాఖ మంత్రి రామనాయుడు ద్వారా గేట్లు, క్రషర్ గేట్లు ఎత్తి దిగువకు తరలించేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధం చేసింది. డ్యాము ఈ గేట్లు ఎత్తేందుకు నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయం చేసినట్లు సమాచారం అందుతుంది. జలాశయము రేడియల్ క్రష్ గేట్లు ఎత్తి దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎల్లుండి ఉదయము 10-11 గంటల సమయంలో క్రషర్ గేట్లు ఎత్తి దిగువకు తరలించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మంత్రితో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం అందుతుంది. మొదటగా గంగమ్మకు ప్రత్యేకంగా జలహారతి ఇచ్చి గేట్లను ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. గత సంవత్సరం ఆ గేట్లు, శ్రీశైలం గేట్లు అంటే వర్షాభావం తక్కువ ఉండడంతో క్రషర్ గేట్లు ఎత్తలేదు. ఈసారి దాదాపు 15-20 రోజులకు ముందునే క్రషర్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే దాదాపు ఇన్ఫ్లో వచ్చేసి 4,69,522 క్యూసెక్లు వస్తూ ఉంది. అదేవిధంగా అవుట్ఫ్లో వచ్చేసి 62,847 క్యూసెక్లు ఏదైతే కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ ద్వారా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చేసి 885 అడుగులు ఉండగా ప్రస్తుతం వచ్చేసి 871.90 అడుగులకి చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయి నీటి నిల్వ వచ్చేసి 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం వచ్చేసి 149 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. అయితే ఇన్ఫ్లో ఎక్కువ ఉండడము జూరాల, సుంకేసల, తుంగభద్ర నుండి పెద్ద ఎత్తున శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతుండడంతో ఖచ్చితంగా ఎల్లుండి గేట్లు ఎత్తాలనేది ఇప్పటికే టీఎంసీలు అంటే ఉదయానికి ఇప్పటికి చూసుకున్నప్పుడు దాదాపు 5 టీఎంసీలు వరద నీరు వచ్చి డ్యామ్ కు చేరుకోవడంతో ఖచ్చితంగా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రసాద్, అయితే వరద ఉధృతి గంట గంటకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అంటే సోమవారం వరకు కూడా వేచి చూసేటువంటి పరిస్థితి ఉందనుకోవాలా, లేకపోతే ముందస్తుగానే గేట్లు ఎత్తే అవకాశం ఉండొచ్చా? ఒకవేళ గేట్లు ఎత్తిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి? అంటే ప్రధానంగా ఇప్పటికి ఎగువ నుండి కురుస్తున్నటువంటి వర్షాలకి పెద్ద ఎత్తున శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుండడంతో ఆ సోమవారం కాకుండా మంగళవారం ప్రత్యేకంగా పూజలు నిర్వహించి గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు ఆ సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా కసరత్తు ప్రారంభించింది. ఎప్పటికెప్పుడు అప్డేట్ చేస్తూ అధికార యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తుంది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తకపోతే దాదాపు 1,00,000 క్యూసెక్లు వచ్చే అవకాశం ఉంది. దాని నుండి బ్యాక్ వాటర్ ఎనిక్కి వచ్చే అవకాశం ఉంది. గతంలో నిర్లక్ష్యం వలన కర్నూలుకి వరద నీరు తాకింది. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈసారి ఫ్లడ్ పెరుగుతూ ఉండడంతో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అంటే దాదాపు 4-5 గంటల సమయంలోనే 5-6 టీఎంసీలు శ్రీశైలం డ్యామ్ కు వచ్చి చేరుతుండడంతో అధికారులు మాత్రం ఖచ్చితంగా క్రషర్ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు తరలించాలనేది నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎప్పుడు లేని విధంగా ఈసారి ముందస్తుగా దాదాపు 15 రోజులు ముందుగానే శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో క్రషర్ గేట్లు ఎత్తి దిగువకు తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావడం జరిగింది. గత సంవత్సరం ఒక్కసారి కూడా గేట్లు ఎత్తలేదు. ఈ సంవత్సరం ఖచ్చితంగా 4 నుండి 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు తరలించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం టెక్నికల్ టీమ్ గానీ అన్నిటికి సంబంధించి సర్వం సిద్ధం చేసుకుంది. ఎల్లుండి ఖచ్చితంగా ఉదయం 10 నుండి 11 గంటల సమయంలో మాత్రం
శ్రీశైలం జలాశయం క్రషర్ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కి తరలించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి Okay. జలవనరుల శాఖ మంత్రి రామనాయుడు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలుస్తూ ఉంది సంధ్య. రైట్ ప్రసాద్.